ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. అల్లు అర్జున్ స్కెచ్ ఏంటి, రిస్క్ చేస్తున్నాడు అని కొంతమంది, లేదు ఈ ప్లాన్ కరెక్ట్గా బాగుందని కొంతమంది. ఆ ఇమేజ్ వచ్చినటువంటి డైరెక్టర్తో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకపోవడమే ఒక చిన్న కన్ఫ్యూజన్. అల్లు అర్జున్ మార్కెట్ మారింది, త్రివిక్రమ్ ఇంకా అక్కడే ఉన్నాడు. ఈ గ్యాప్ ఎక్కడో ప్రాబ్లం అవుతోంది అనే ఉద్దేశంతో అంటే తమిళ డైరెక్టర్లు తెలుగు పెద్ద హీరోలకి వర్కౌట్ కారు అని. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి 3 ప్రాజెక్టులు ఆయన ఎందుకు తెలుగు దర్శకుల్ని పక్కన పెట్టారు, ఈ ఆర్గ్యుమెంట్ కూడా. భరద్వాజ గారు, అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్టులు మొత్తం కూడా ఒక 3 ప్రాజెక్టులు తెలుగు డైరెక్టర్లతో ఎవరితో కాకుండా పరభాషా డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తున్నాడు అల్లు అర్జున్ స్కెచ్ ఏంటి, రిస్క్ చేస్తున్నాడు అని కొంతమంది, లేదు ఈ ప్లాన్ కరెక్ట్గా బాగుందని కొంతమంది. ఇలా రకరకాల డిబేట్లు అవుతున్నాయి. ఆయనకి హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్లు తెలుగు డైరెక్టర్లే. అది పుష్పతో ఆయనకి జాతీయ మార్కెట్ని ఇచ్చినటువంటి సుకుమారు, అలాగే ఆయన కెరియర్లో వరుసగా కన్సిస్టెన్సీతో హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళింది త్రివిక్రమ్ శ్రీనివాస్. అవును, జూలై నుంచి మొదలు పెడితే అలవైకుంఠపురం వరకు ఒకదాన్ని మించి ఒకటి వెళ్ళిన సినిమాలు, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇవన్నీ. అవునవును. అలా అల్లు అర్జున్ త్రివిక్రమ్ ఒక అద్భుతమైన కాంబోగా తెలుగు ఇండస్ట్రీ డిజైన్ చేసుకుంది. వాళ్ళిద్దరూ సైన్ చేస్తే ఆ సినిమా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే ఒక ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ వచ్చినటువంటి డైరెక్టర్తో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకపోవడమే ఒక చిన్న కన్ఫ్యూజన్. ఓకే, అంటే దానికి కారణం ఏమిటి అంటే ఆయన మార్కెట్ మారింది. అల్లు అర్జున్ మార్కెట్ మారింది, త్రివిక్రమ్ ఇంకా అక్కడే ఉన్నాడు. అందుకని ఈ గ్యాప్ ఎక్కడో ప్రాబ్లం అవుతోంది అనే ఉద్దేశంతో ఆయన కూడా ఇప్పుడు తన మార్కెట్ రేంజ్ పెంచుతున్నాడు కాబట్టి గాడ్ ఆఫ్ వార్ తర్వాత మ్యాచ్ అవుతాడు ఆయన. ఈయన మార్కెట్తో మ్యాచ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆ కాంబో రిపీట్ అవ్వచ్చు. కానీ ఆ కాంబో రిపీట్ అవడానికి ప్రస్తుతం నడుస్తున్న పద్ధతి ప్రకారం చూస్తే దాదాపు 10 ఏళ్ళు ఈజీగా పడుతుంది. అంటే ఇప్పుడు ఆయన కమిట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి 10 ఏళ్ళు పడుతుంది. 3 ప్రాజెక్టులే కదా, 3. ఇప్పుడు అట్లీతో ఒక ప్రాజెక్ట్ ఉంది, అది నడుస్తోంది రాక, దానికి సీక్వెల్ ఉంటుంది అంటున్నారు. అది క్లారిటీ లేదు ఇప్పటిదాకా. అట్లీతో ప్రాజెక్ట్ అన్న దగ్గర నుంచి ఇమ్మీడియట్గా లోకేష్ కనకరాజుతో ఒక ప్రాజెక్ట్ ఉంది అనేది. అంటే అట్లీతో సినిమా అనుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కొన్ని విఎఫ్ఎక్స్ కంపెనీల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత ఫైనల్గా ఆ ప్రాజెక్టుని కన్సీవ్ చేసి మొదలుపెట్టి యాక్టివిటీ నడుస్తోంది ఇప్పుడు. అయితే ఇదే టైంలో లోకేష్ కనకరాజుతో ఇంకో ప్రాజెక్ట్ అనుకున్నాడు ఆయన. ఈ లోకేష్ కనకరాజుతో ప్రాజెక్ట్ అనుకోగానే బయట ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ ఏంటంటే తమిళ డైరెక్టర్లు తెలుగు హీరోలకి కలిసి రాలేదు అని. అంటే భారతీరాజా గారు కృష్ణ గారితో జమదగ్ని అని ఒక సినిమా తీశాడు. అది కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. సినిమా బాగానే ఉంది అన్నారు కానీ కృష్ణ గారికి ఆ టైంలో వస్తున్నటువంటి హిట్స్తో కంపేర్ చేస్తే అది కొంత తగ్గింది. అలాగే చిరంజీవితో సినిమా చేశాడు ఆయన, ఆరాధన అని, భారతీరాజా గారి. అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత చిరంజీవి గారు బాలచంద్ర గారితో రుద్రవీణ సినిమా చేశాడు, అది పెద్దగా నడవలేదు. చిరంజీవి అనే పేరుతో చిరంజీవి గారితో సత్యనారాయణ గారు ఒక తమిళ డైరెక్టర్తో సినిమా తీశాడు, అది దెబ్బతింది. ఇలా వందలాది ఉదాహరణలు ఉన్నాయి. తెలుగు పెద్ద హీరోలతో వాళ్ళు చేసిన ఇప్పుడు కృష్ణరాజు గారితో బాలచంద్ర గారు తీసిన ఆడాళ్ళు మీకు జోహార్లు కూడా పెద్దగా ఆడలేదు. ఇలా వందలాది ఉదాహరణలు. రీసెంట్గా కూడా మహేష్ బాబు స్పైడర్ తీశాడు కదా. అవును, అది ఆడలేదు. స్పైడర్ టైంలో కూడా ఈ చర్చ వచ్చింది. అంటే తమిళ డైరెక్టర్లు తెలుగు పెద్ద హీరోలకి వర్కౌట్ కారు అని. మళ్ళీ తమిళ రీసెంట్గా కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్. అప్పుడు చర్చ వచ్చింది, అప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. అది కూడా నిజానికి ఆ సెంటిమెంట్ని నిలబెట్టింది. అయితే శంకర్తో ప్రాజెక్ట్ అన్నప్పుడు కూడా ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఎందుకంటే తెలుగు హీరోలకి వాళ్ళు కుదరకపోయి ఉండొచ్చు అంతకుముందు, కానీ ఇప్పటి పరిస్థితి ఏమిటి, తాజా కండిషను
వీళ్ళు తెలుగు మార్కెట్లో లేరు, వీళ్ళ మార్కెట్ మారింది. ఓహో, ఇప్పుడు తెలుగు హీరోలు కాదంటున్నారా? ఓకే, అల్లు అర్జున్ ఇప్పుడు తెలుగు హీరో కాదు. తెలుగు హీరో కాదు. ఓకే, ఆయన పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నాడు. కాబట్టి ఆ మార్కెట్లో ఆ డైరెక్టర్తో వర్కౌట్ అవ్వచ్చు. ఈ సెంటిమెంట్ అక్కడ పనిచేయదు. కాబట్టి ఇది ఎక్స్క్యూజబుల్ అన్నప్పటికీ కూడా మీరు అన్నట్టు గేమ్ చేంజర్ వ్యవహారంలో అది కూడా పాన్ ఇండియా సినిమానే వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు. కానీ పాన్ ఇండియా మార్కెట్లో కూడా అది పెర్ఫామ్ చేయలేదు ఆ సినిమా. అవును. కాబట్టి దాని ఎక్స్టెన్షన్ ఆర్గ్యుమెంట్ ఇక్కడికి తీసుకురావచ్చు. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్కి తీసుకొస్తే. అయితే అంతకు ముందు తమిళ డైరెక్టర్లు తెలుగులో పెద్ద హీరోలతో హిట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవునా? ఓకే. ఏసీ త్రిలోక్ చంద్ర ఎన్టీ రామారావు గారికి హిట్స్ ఇచ్చాడు. అలాగే శంకర్ అని, ఈ శంకర్ కాదు, పాత శంకర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన తమిళ డైరెక్టరే, ఎంజీఆర్ గారి సినిమాలు చేసేవాడు ఆయన ఎన్టీ రామారావు గారితో భూ కైలాస్ లాంటి హిట్ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అలా చాలామంది డైరెక్టర్లు ఆ రోజుల్లో అటు ఇటు. ఇప్పుడు మంచి చెడు సినిమా రామన్న గారు కూడా తమిళ్లో ఎంజీఆర్ డైరెక్టర్, ఆయన తెలుగులో ఎన్టీఆర్తో చేసిన సినిమాలు 2 హిట్ అయినాయి. కాబట్టి అది ఉంది. త్రిలోక్ చందరు లేకపోతే శ్రీధర్ గారు ప్రేమించి చూడు అనే సినిమా చేసినప్పుడు అది పెద్ద హిట్ కదా నాగేశ్వరరావు గారికి. అవునవును. మరి అప్పుడు కలిసి వచ్చిన తమిళ డైరెక్టర్లు తర్వాత ఎందుకు కలిసి రాకుండా పోయారు అంటే సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉండి తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు కాకపోవడం ఒకటి. రెండోది అప్పటికి ఆ హీరో ఇమేజ్కి నడుస్తున్నటువంటి సినిమాలకి ఈ సినిమా మ్యాచ్ కాకపోవడం అనేది ప్రధానమైనటువంటి ఇబ్బందిగా మారి ఆ సినిమాలు అనుకున్న రేంజ్ చూపించి ఉండకపోవచ్చు. దాన్ని సెంటిమెంట్గా మార్చేశారు. ఇప్పుడు సబ్జెక్ట్ దెబ్బతిని ఫెయిల్ అయిన సినిమా స్పైడర్. సబ్జెక్ట్ డిజైనింగ్లోనే గందరగోళం ఉంది. అది ఏ హీరోతో తీసినా ఆడే సినిమా కాదు అది. అదేలేను. అలాగే గేమ్ చేంజర్ కూడా డైరెక్టర్ గారి పర్సెప్షన్లోనే గందరగోళం ఉంది గేమ్ చేంజర్ విషయంలో. కాబట్టి గందరగోళం ఉన్న సినిమా ఇంకొక హీరోతో, తమిళ హీరోతో తీసినా అది ఫ్లాప్ అయి ఉండేది. కాబట్టి ఈ సెంటిమెంట్ అనేది కుదరదు. ఓకే, ఈ సెంటిమెంట్ ఏ విధంగానూ కుదరదు. వాళ్ళ మార్కెట్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు బ్రేక్ చేస్తారేమో, చూద్దాం గట్టిగా. అది బ్రేక్ చేస్తాడు ఆయన, బ్రేక్ చేస్తాడు. తర్వాత సినిమా కూడా ప్రాపర్ సబ్జెక్ట్తోనే వెళ్తారు వాళ్ళు, లోకేష్ కనకరాజుతో, తమిళ డైరెక్టర్గా. తర్వాత సినిమాకి ఆయన ఇంకో చేంజ్ చూపించాడు, మలయాళీ డైరెక్టర్తో వెళ్తున్నాడు. ఓహో. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఇప్పుడు కన్సీవ్ చేయాల్సి ఉంది. అనౌన్స్మెంట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ మలయాళీ డైరెక్టర్, 2 దర్శకులు ఉన్నారు మలయాళం నుంచి. ఓహో. ఆ 2లో ఒకళ్ళని చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది అనేది వినిపిస్తున్న మాట. కాబట్టి ఈ ప్రాజెక్టులన్నీ అయిన తర్వాత అప్పుడుకి త్రివిక్రమ్ గారు పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయనతో సినిమా చేసే ఛాన్స్ ఉంది 10 ఏళ్ల తర్వాత. ఓకే. అప్పటికి ఈయన పాన్ ఇండియా మార్కెట్లో 2, 3 ప్రాజెక్టులు చేసేస్తాడు. చేసేస్తే ఈయనకి మార్కెట్ స్థిరీకరణ జరుగుతుంది ఇప్పుడు సుకుమార్కి జరిగినట్టుగానే. కానీ ఈ లోపు తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ నుంచి వరల్డ్ మార్కెట్కి లాక్కెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు రాజమౌళి గారు. అది వర్కౌట్ అయిపోతే ఆ ప్రెజర్ మొదలవుతుంది. ఆ ప్రెజర్ హ్యాండిల్ చేసే డైరెక్టర్లు ఎవరు అనేది ఇప్పుడు ప్రయత్నాలు, ఎవరికి ఉంది ఆ కెపాసిటీ అనేది. సో తెలుగు డైరెక్టర్లే తెలుగు హీరోలను డైరెక్ట్ చేయటము అనేది అన్ని సందర్భాల్లోనూ కుదరదు. ఇక సీన్ మారిపోయింది. మారిపోయిన తర్వాత వీళ్ళు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించే అవకాశాలు వస్తాయి. మొదలైంది ఆల్రెడీ. ఇంతకుముందు ఒకసారి చర్చ జరిగింది, బ్లాక్ ప్యాంతర్తో ఎన్టీఆర్ ఒక ప్రాజెక్ట్ ఏదో చేయబోతున్నాడు అనేది అప్పట్లో వార్త వచ్చింది. అలాగే రామ్ చరణ్తో కూడా ఒక హాలీవుడ్ డైరెక్టరు ఒక చర్చ జరిపాడు. సో వాళ్ళకు కూడా మార్కెట్ అన్వేషణలో భాగంగా ఇటు నుంచి కొంతమందిని తీసుకుని తన సినిమాలో పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆ మార్కెట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళ కోసం వెతుకుతున్నారు. అది వర్కౌట్ అయితే వీళ్ళు అక్కడ కూడా యాక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఎల్లలు చెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతపు దర్శకుడు ఈ ప్రాంతపు హీరోతో చేస్తే వర్కౌట్ అవ్వదు, గత చరిత్ర అంటే కుదరదు ఇప్పుడు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి 3 ప్రాజెక్టులు ఆయన ఎందుకు తెలుగు దర్శకుల్ని పక్కన పెట్టారు ఈ ఆర్గ్యుమెంట్కి కూడా నిజానికి వాల్యూ లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడుతుంది, సబ్జెక్టు నిర్ణయిస్తుంది అనే విషయం అర్థమైపోయింది.
హీరో అంటే అల్లు అర్జున్ పేరు చెబితే సినిమాలు ఆడేస్తాయనే భ్రమలో అయితే లేడు ఆయన. మన పేరు, మనతో పాటు కంటెంటు, ఈ రెండు ఉంటే తప్ప పని నడవదు అనే జ్ఞానం ఉంది అతనికి. కనుక ప్రాపర్ దీనిలోనే వెళ్తున్నారు వాళ్ళు. అట్లీ సినిమా కూడా లూజ్గా వెళ్ళలేదు, కాన్సన్ట్రేట్ చేశారు, కాంక్రీట్గా కూర్చున్నారు, మాట్లాడారు, ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సినిమా వెడుతోంది రాక. ఓకే, దాని తర్వాత ప్రాజెక్ట్ కూడా అలాగే వర్కౌట్ చేసుకుంటారు. అంటే మార్కెట్లోకి ఎంటర్ అవ్వటం గొప్ప కాదు, ఇప్పుడు ఆ మార్కెట్ని నిలబెట్టుకోవడం, స్థిరపరచుకోవటం, ఆ ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఆ ప్రయత్నంలో ఉన్నాడు, ఆ కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాబట్టి ఈ టైంలో ఆయన తెలుగు దర్శకులను వదిలిపెట్టాడు అనేటువంటి ఆర్గ్యుమెంటు, లేకపోతే సెంటిమెంటు, ఈ రెండూ కూడా నిష్ప్రయోజనంగా జస్ట్ ఊరికనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం కోసం వస్తున్నటువంటి వార్తలే తప్ప దానికి వాల్యూ ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.